గేమ్ చేంజర్ సినిమా గురించి, సినిమా అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచి అసలు బీభత్సం సృష్టిస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఫ్యాన్స్ కొంతమంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అభిమాన హీరో కోసం, వాళ్ళ అభిమాన హీరోని చూడడం కోసం వాళ్ళు ఏ సినిమా చేస్తున్నారు, ఆ సినిమా రిలీజ్ కోసం అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారనమాట. అందులో రామ్ చరణ్ గారికి చాలామంది భక్తులు ఉంటారు. ఖచ్చితంగా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించే భక్తులు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి, ముందు వివిఆర్ సినిమా వచ్చింది. ఇప్పుడు 2019లో వివిఆర్ సినిమా వచ్చింది అనమాట. ఆ సినిమా కొంచెం ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసింది. సరే అని చెప్పి నెక్స్ట్ టైం రాజమౌళి గారితో వస్తున్నారు కాబట్టి పక్కగా బ్లాక్ బస్టర్ కొడతారని చెప్పి ఫ్యాన్స్ కూడా ఓకే లేదు, ఇది కొంచెం నిరుత్సాహపరిచినా పర్లేదు, నెక్స్ట్ మూవీతో హిట్ కొడతామని చెప్పి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగానే ఉన్నారు. కానీ ఏమైంది, మధ్యలో కోవిడ్ రావడం వల్ల ఆ సినిమా కొంచెం డిలే అవుతా 3 years తర్వాత రిలీజ్ అయింది. సో రిలీజ్ అయింది, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. ఫ్యాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న ఆ మూమెంట్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేసేసారు పూర్తిగా. సో 1000 కోట్ల పైన ఆస్కార్ అవార్డు వరకు సినిమా వెళ్ళింది. సో ఇప్పుడంతా ఓకే. తర్వాత మళ్ళీ ఆయన గ్యాప్ తీసుకొని ఆచార్య సినిమాతో వచ్చారు. బట్ ఆచార్య సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే సరే ఓకే, ఆచార్య సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసినా పర్లేదు. శంకర్ గారు, సో వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ గారు. సో శంకర్ గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్నారంటే ఇంకా ఫ్యాన్స్ కి ఇంకా అంతకన్నా మంచి న్యూస్ ఏమి ఉండదు. సో ఈ న్యూస్ రాగానే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఏమైంది, ఈ సినిమా కూడా 1 to 3 years డిలే అయిపోయింది అన్నమాట. సో మధ్యలో శంకర్ గారు మళ్ళీ ఇండియన్ 2కి వెళ్ళడం, ఆ తర్వాత సో ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే సినిమా స్టార్ట్ చేశారో ఆ సినిమా స్టార్ట్ చేసేప్పటి నుంచే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అన్న ఏదైనా ఒక పోస్టర్ అప్డేట్ ఇవ్వండి అన్న, లేదంటే మూవీ సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ఇవ్వండి అన్న అని చెప్పి వాళ్ళు ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు కూడా ఏమడిగారంటే షూటింగ్ సంబంధించి అప్డేట్ జరిగినప్పుడు కూడా ఇలాంటి ఒక లెటర్ వచ్చింది అనమాట. సో ఫ్యాన్స్ సంబంధించి నేను చనిపోతానని చెప్పి ఒక లెటర్ వచ్చింది. సో మీరు అప్డేట్స్ ఇవ్వండి, లేదంటే మేము చచ్చిపోతాం అంటే ఫ్యాన్స్ అందులో వెయిట్ చేస్తారు. ఫ్యాన్స్ గురించి ఇప్పుడు చాలా మంది హీరోలు, ప్రొడక్షన్ ఆఫీసులు ఏం చెప్తారంటే మేము మీకోసమే కదా సినిమాలు తీస్తుంది, మిమ్మల్ని ఆనందపరచడానికి కదా సినిమా తీస్తుంది అంటే ఇంకా మరి ఆనందపరచాలంటే వాళ్ళకి ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి. సో ఇది ఈ టైంకి వస్తుంది, మేము ఖచ్చితంగా ఈ టైంకి రిలీజ్ చేస్తాం, మేము ఇది చేస్తాం, ఇప్పుడు మీరు డేట్ చెప్పండి. ఆ డేట్ చెప్పిన తర్వాతే వాళ్ళు అడుగుతారు. సో డేట్ కన్నా ముందు అడగరు కదా. సో డేట్ ఏదైనా సర్లేదు, సరే ఇప్పుడు మీరు నెక్స్ట్ మంత్ ఇవ్వండి డేట్ పర్లేదు, లేదా మూవీ రిలీజ్ కూడా 2 నెలల తర్వాత పెట్టండి, వెయిట్ చేస్తారు. కానీ ఏంటంటే వాళ్ళకి ఒక డేట్ కావాలి. సో వాళ్ళు ఆ డేట్ కోసం వెయిట్ చేస్తారు. మీరు డేట్ చెప్పకుండా సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చేసినట్టు ఇదిగో సాంగ్ రిలీజ్ చేస్తాం, ఇదిగో టీజర్ రిలీజ్ చేస్తాం, ఇదిగో పోస్టర్ రిలీజ్ చేస్తాం అంటే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. సో మొన్న ఏమన్నారు, డల్లాస్ ఈవెంట్ టైంలోనే మేము ట్రైలర్కి వస్తాము అన్నారు. సో తర్వాత ఏమైంది, లేదు హైదరాబాద్ లో 27వ తేదీన ఒక ఈవెంట్ ప్లాన్ చేసి చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో అది కూడా లేదు. సరే ఓకే, అది కూడా లేదు. 30వ తేదీ ట్రైలర్ అన్నారు. అంటే వాళ్ళ నుంచి రాలేదు కానీ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సరే 30వ తేదీన వస్తుందా అంటే అది కూడా డౌట్ లేదు. మళ్ళీ January 4th అంటున్నారు. మరి ఫ్యాన్స్ డిసప్పాయింట్. అంటే ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా విషయంలో వీళ్ళందరూ ఎట్లా డిలే చేస్తున్నారంటే రేపు సాంగ్ వస్తుందంటే ఈ రోజు నైట్ చెప్తున్నారు, రేపు టీజర్ వస్తుందంటే ఈ రోజు నైట్ చెప్తున్నారు, రేపు ఏదైనా అప్డేట్ పోస్టర్ వస్తుందంటే ఇట్లా జస్ట్ ఒక 1 day ముందే బిఫోరే వాళ్ళకి చెప్తున్నారు. దానికోసం ఉన్న టైం ఏంటంటే బ్రో, అందరూ ప్యాండే సినిమాలు తీస్తున్నారు కాబట్టి అందరూ హీరోలు మంచి 1000 కోట్ల క్లబ్ లో అట్లా జాయిన్ అయ్యారు కాబట్టి అన్ని భాషలో వాళ్ళు మార్కెట్ సంపాదించుకున్నారు. కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఏంటంటే అరే మా హీరో కూడా అన్ని లాంగ్వేజెస్ లో మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రాబట్టాలి. సో రాబట్టాలి అంటే వీళ్ళు ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్ లో చేయాలి. సో ప్రమోషన్స్ చేసినా అంటే అన్ని భాషలో తెలుస్తుంది, ఈ మూవీ వస్తుంది, మనం ఈ రోజు ఈ మూవీకి వెళ్ళాలని చెప్పి వాళ్ళకి కూడా తెలుస్తుంది. మీరు ప్రమోషన్స్ తక్కువ చేస్తే ఎలా తెలుస్తుంది చెప్పు? మన తెలుగు రాష్ట్రాల వరకు అయితే పర్లేదు, రామ్ చరణ్ గారికి హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది, హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాకి చిన్న ప్రమోషన్ పెట్టకపోయినా, చిన్న ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా సరే బ్లాక్ బస్టర్ కొడతారు అనమాట. కానీ బాలీవుడ్ లేదంటే తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ ఏంటంటే అంటే తెలుసు ఆయన త్రిబుల్ ఆర్ సినిమా సినిమా వస్తుంది అని తెలుసు, కానీ దాని గురించి అప్డేట్స్ కానీ ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి కొన్ని సినిమాలు ఉంటాయి అంటే వాళ్ళకు మన సినిమాలకు కొంచెం వాటికి ఫ్రెండ్స్ ఎక్కువ ఇస్తారు ఎంత కాదనుకున్నా. సో ఈ సినిమా డేట్స్ కానీ అప్డేట్స్ కానీ ఏం తెలియకపోతే కొంచెం డిలే చేస్తారు అన్నమాట. ఈ సినిమా పైన హైప్ బజ్ క్రియేట్ చేస్తారు, ఒక సినిమా వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా పక్క భాష ప్లాన్స్ చేసుకుంటారు అనమాట. ఈ సినిమా ఈ సినిమాతో మన సినిమాలతో పాటు ఈ సినిమా కూడా ఉంది, సో దీన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవాలి, ముందుగా ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇట్లా ప్రమోషన్స్ కానీ అప్డేట్స్ ఇవ్వకపోతే డిలే చేసే అవకాశాలు ఎక్కువ. విషయం మీద కొంచెం ఒక ఫ్యాన్ బాగా హట్ అయ్యి మీరు కానీ న్యూ ఇయర్ లోపల 30వ తేదీ లోపల ఏదో ఒక ట్రైలర్ సంబంధించిన అప్డేట్ కానీ లేదంటే న్యూ ఇయర్ కనుక ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను మాత్రం చనిపోతా అని చెప్పి ఆయన అయితే లెటర్ రాశారు. సో ఆ లెటర్ ని ప్రొడక్షన్ ఆఫీస్ అదే మూవీ ప్రొడ్యూసర్స్కి ట్యాగ్ చేశారు. సో కనీసం ఈ లెటర్ చూసినా సరే ఇదో మేము ఈ టైంకి ట్రైలర్ రిలీజ్ చేస్తాం, ఈ టైంకి సాంగ్ రిలీజ్ చేస్తాం,
లేదంటే ఈ టైంకి రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తాం అని చెప్పి ఒక కరెక్ట్ అప్డేట్ ఇస్తే మాత్రం ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. యాక్చువల్గా గేమ్ చేంజర్ కోసం ఫ్యాన్సే కాదు, న్యూట్రల్ ఫ్యాన్స్, సినీ అభిమానులు అందరూ వెయిట్ చేస్తారు అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారిని 6 years తర్వాత మళ్ళీ సోలో హీరోగా ఒక సినిమా చూడబోతున్నాం కాబట్టి అందరికీ ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఏంటంటే సంక్రాంతి టైంలో మూవీ వస్తుంది. సంక్రాంతి టైంలో ఎవరు మూవీ వస్తుందా అని పట్టించుకోరు అనమాట సినీ అభిమానులు. ఖచ్చితంగా ఏ హీరో మూవీ వచ్చినా కూడా ఈజీగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ టైం మూవీస్ చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. హాలిడేస్ ఉంటాయి కాబట్టి, సో అందరు ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కాబట్టి చూస్తారనమాట. సో మీరు అక్కడ వాళ్ళు కూడా హైప్ క్రియేట్ చేస్తే మాత్రం బాగుంటుందని సో ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సో చూద్దాం మరి నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఇస్తారో లేదో వెయిట్ చేసి చూడాలి.